హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్లోకి పొద్దున్నే హడావిడి లేకుండా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ రైస్ని కుక్కర్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పక్కన రైతాతో ఇలా కనుక టేస్టీగా పన్నీర్ రైస్ని లంచ్ బాక్స్లో చేసి పెట్టారంటే పిల్లలు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అలానే ఎవరికైనా పన్నీర్తో చేసి ఏదైనా సరే చాలా ఇష్టంగా తినేసేస్తారు కదండి. మరి ఇంకెందుకన్నా ఆసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పన్నీర్ రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. మీరు మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక బిర్యానీ ఆకుని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని బిర్యానీ ఆకు వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని లైట్గా వేయించుకోవాలి. ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా మధ్యలో కట్ చేసేసుకొని ఈ రెండింటిని ఈ కుక్కర్లో వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. అలానే 1 ఇంచు అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ రెండింటిని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఈ 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. వీటితో పాటే ఉల్లిపాయ ముక్కలు కూడా మరికొంచెం వేగుతాయి. ఇలా ఈ మూడింటిని బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. నేను తీసుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్కి 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పెద్ద సైజు ముక్కలైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలైనా తీసుకొని వేయించుకోవచ్చు. నేనైతే పిల్లలు తినడానికి వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పన్నీర్ ముక్కలన్నీ లైట్గా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మంటని మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసేసుకుంటే పన్నీర్ ముక్కలన్నీ మాడిపోతాయండి. ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. పన్నీర్ ముక్కలన్నీ ఇలా లైట్గా వేగేంత వరకు వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం కూడా వేసేసుకొని మనం వేసుకున్న ఉప్పు కారం అంతా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా పన్నీర్ ముక్కలన్నీ ఇలా బాగా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ముందే జీడిపప్పు వేసుకుంటే జీడిపప్పు అనేవి మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు కూడా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఇలా 1.25 గ్లాస్ నీళ్ళు పోసేసుకుంటే మనకి రైస్ అనేది చక్కగా పొడి పొల్లాడుతూ వస్తుందండి. నీళ్ళు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు, అలానే సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కొత్తిమీర పుదీనా ఆకులు కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఈ 2 కూడా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. చూడండి, నీళ్ళు అనేవి ఇలా మరుగుతూ ఉన్నాయి కదా. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళన్నీ వంపేసేసుకొని ఒక నెట్లో వేసేసుకున్నాక ఆ బాస్మతి రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న రైస్ అనేది మనం ఈ ప్రాసెస్ ముందే నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1 గంట ముందు ఏం అవసరం లేదు. ఇలా ముందు నానబెట్టేసేసుకుంటే మనం ఈ ప్రిపేర్ చేసేలోపు రైస్ అంతా చక్కగా నానిపోతుంది. రైస్ అంతా పన్నీర్ ముక్కలంతా ఇలా బాగా కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకొని ఒకసారి రైస్ అంతా కింద నుంచి పైకి బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా పొడి పొల్లాడుతూ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే వేడివేడిగా లంచ్ బాక్స్లకి సర్వ్ చేసి ఇచ్చేసారంటే చాలా ఇష్టంగా తినేసేస్తారు. అంతేనండి, పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పక్కన రైతాతో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు. బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అంతేనండి, చాలా సింపుల్గా కుక్కర్లోనే ఈజీగా చేసేసుకునే పన్నీర్ రైస్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.